కుటుంబ సభ్యులు అష్కనాజ్ గారు వారి యొక్క కండోలెన్స్ తెలియజేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తి చేసులు దైవజనులు పౌలు గారు విడిచిన కుటుంబానికి సంఘానికి నా ప్రకార సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట ఉంది, 90వ కీర్తన మొదటి చరణం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడువు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. వాక్యాన్ని మనసును పెట్టాలని నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంకొక మాట చదివి నేను క్లుప్తంగానే మీకు ముగిస్తాను. హెబ్రీ విషయమును జ్ఞాపకముందుంచుకునేడలా మరలా వెల్లుటకు వారికి వీలు కలిగి ఉండును. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి దైవజనులు పౌలు గారు, విజయమ్మ గారు, మరి నేనంటే చాలా ప్రేమ వారికి. 2014 నుంచి 2017 వరకు కృపాశిష్యంలో సెక్రటరీగా చేశాను. కనీసం 2 నెలలకు ఒకసారి అయినా ఈ గృహాన్ని దర్శించేవాడిని. వారు ఏ మీటింగ్ పెట్టినా వారు తప్పనిసరిగా పిలిచేవారు. మరి ప్రాముఖ్యమైనటువంటి ముందుగా వెళ్ళిన దైవజనురాలు విజయమ్మ గారికి ఇంకా నేనంటే ఇంకా చాలా ప్రేమ. ఆ రోజుల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండేవారు. నిజంగా వారికి ఎంత ప్రేమ అంటే దైవజనులు అంటే చాలా ప్రేమ. మరి నిజంగా మరి ప్రతి విషయంలో ఏదైనా అసోసియేషన్ విషయంలో ఏదైనా చెప్తే సరేనండి అష్కనాజ్ గారు 80 సంవత్సరాలు దాటినాయి అని నిజంగా దేవుడు తన కృపిచ్చారు. అలాగే బుజ్జిబాబు ఇంతవరకు మాట్లాడిన సెక్రటరీ గారు బుజ్జిబాబు గారు తెలియజేశారు. ఆయన ఇలాగ ఉన్నారండి, వెంటిలేటర్ మీద ఉన్నారంటే ప్రార్థన చేద్దామండి అన్నాం. మరి వారిని కొన్ని ప్రియులారా, ఈ కుటుంబ ఆదరణ కొరకు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. చదవబడిన వాక్యాన్ని బట్టి ఏంటంటే ప్రభు భూలోకానికి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనం అంటాను క్రీస్తునందు మనం నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. నిజంగా మరి పౌలు గారు వృద్ధాప్యంలో ఉన్న ఒక యవనస్తుడిగా దేవుని సేవకి పరిగెట్టాడు. ఆయన ఖచ్చితంగా అంత గొప్ప సేవ చేయగలిగారు. మరి నిజంగా కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలని నేను కోరుకుంటూ, మరి కృపా అసోసియేషన్ తరఫున, అలాగే అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ మరి ఇండియాలో మొత్తం ఉన్నది, దాని తరఫున ఎగ్జిక్యూటివ్ మెంబర్గా స్టేట్, అలాగే మరి వైఎస్ఆర్సీపీ మైనార్టీ క్రిస్టియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఈ కుటుంబానికి ఆదరణ తెలియజేస్తూ, నా ప్రకార సానుభూతి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు బుజ్జిబాబు గారి కృపా సెక్రటరీ గారికి మరి వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి సమయము, ఇలాంటి తరుణము వస్తుందని ఎవరు ఊహించినటువంటిది. మరి ముఖ్యంగా ప్రియులు దున్న పౌలు గారు, మరి వారు దేవుని సన్నిధిలో గత కాలంలో వారు జీవించినటువంటి విధానం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి నిజంగా గత కాలంలో ప్రభు ఎరక్క ముందు వారి జీవితం ఎంత అర్థరహితంగా ఉండేదంటే, అటువంటి టైంలో కూడా ఆయన మరి దేవుడు ఎంతగానో కాపాడి మరి ఒక భయంకరమైనటువంటి త్రాగుడు నుండి ఆయన విడిపించబడి మరి అటువంటి వాళ్ళండి. వృద్ధుల పట్ల ఎవరు ఏ చర్చికి లేక ఏ సహవాసానికి ఆయన ఆత్మలను దొంగిలించేటువంటి సేవకుడు కాదు ఈయన. చర్చికి వెళ్లకుండా ఎక్కడుంటే వారికి అందరికీ మరి ఎందుకంటే ఈ రోజంతా ఈ కృపా అసోసియేషన్లో మరి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. మరి మేము ఇదివరకు చాలా అసోసియేషన్లో ఉండి ఇక మరి వ్యక్తిగతంగా సేవ జీవితంలో ఉంటున్నాం. మరి వీరి గురించి చెప్పాలంటే నిజంగా పౌలుగా నేను చాలా అభినందిస్తున్నాను. అది మరమార్త నేను ప్రయాణంలో ఉన్నాను, ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నానండి. వెంటనే తెలియగానే తర్వాత కనుక్కుంటే 5 గంటలన్నారు సమాధి. నేను వెంటనే 1 గంట 2 గంటల ముందు రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి సమయాన్ని వచ్చేటప్పటికి శ్రావణ్ ఇక్కడ
వీళ్ళందరూ నడిపిస్తున్నారు. విషయం ఏంటంటే ఆయన మరి సేవ నిజంగా ఆయన ఇక్కడ ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆయన 80 సంవత్సరాలని కనుక మంచి సేవ మంచి వృద్ధాప్యంలో మరి అనేక వృత్తుల్ని ప్రభు వైపు నడిపించినటువంటి వ్యక్తి ఆయన ఉన్న దాంట్లోనూ కూడా మరి చక్కటి విధి విధానంలో కొనసాగించినటువంటి వ్యక్తి అండి పౌలు గారు. అంతేకాదు ఆయన ఒకనొక టైంలో మంచి ప్లంబింగ్ వర్క్ అంటే ఈ మోటార్స్ ఇవన్నీ పనిచేసేవాడు. ఆయన ఇక్కడి నుంచి నిరదోలు వెళ్ళటం అలా జరుగుతున్నది. ఎప్పుడు కూడా 2 పనులు ఆ పని చేస్తూ కూడా అనేక మందిని ఆదరించేటువంటి వ్యక్తిగా పౌలు గారు వారి జీవితంలో మరి పడినటువంటి కష్టాలు, మరి ముఖ్యంగా తనకిచ్చినటువంటి భార్య విజయమ్మ, మరి దేవుడు 3 బిడ్డలు, 2 మగ బిడ్డలు, ఆడబిడ్డ, నిజంగా వారందరినీ కూడా ఇంటి వారు చేసి మరి ఆయన చనిపోవడం అంటే ఒక విధమైనటువంటి బాధకరమైన సంగతే. ఎందుకంటే ఈ లోకంలో ఎంతటి వారమైనా ఎలాంటి వారమైనా ఏ స్థితిలో ఉన్నా ఏమండి ఈ కాయం మాయమగుట ఖాయం చూపించి ఆయన వెళుతున్నాడండి. మరి ఇంకా దయచేసి నేను ఏంటంటే విషయాన్ని చెప్తున్నాను ప్రియులరా. మరణం అనేటువంటిది మనం నిన్నటి వారమే రేపేమి సంభవించునో మనకు తెలియదు. We don't want to know what will happen tomorrow. కనుక రేపు అనేటువంటిది మంద కాదండి. కనుక ఇంకా మనం ఏంటంటే చాలా మంది సమయం ఉందలే చక్క పెట్టుకున్నా అనేటువంటి ఆలోచనలు పెట్టుకుంటే ప్రియులరా. సమయం ఉండగానే అంటారు కదా, కనుక ఆయన సమయం ఉండగానే కుటుంబాన్ని చక్క పెట్టుకున్నాడు. సమయం ఉండగానే ఆయన చేయవలసినటువంటి పనులన్నీ కూడా చక్కగా చేశాడు. ఒక సంఘాన్ని కలుపుకున్నాడు, ఒక మంచి జీవమార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ నిత్య జీవపు యొక్క విశ్రాంతిలో ఎంత జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం చేసుకున్నారు. మంచి భక్తి విశ్వాసములతో మనిషి ఎప్పుడు చెప్పుకుంటారంటే అండి, ఈ మంచి చెడు అనేటువంటిది బతికుండా ఎవరు చెప్పుకోనండి. ఎప్పుడు చెప్తారు తెలుసా? ఆఫ్టర్ డెత్ మరణంగా మన యొక్క బ్రతుకులు మన స్థితులను మనం గుర్తెరిగి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు ఎప్పుడు పిలుస్తారో తెలియదు కనుక సిద్ధంగా ఉండండి. మీ కుటుంబాలు కట్టుకోండి, దేవుని కొరకు జీవించండి, దేవుని కొరకు బ్రతికిన పేరు సంపాదించుకున్నాడు. అటు పేరు మనం కలిగి నిత్య విశ్రాంతిలో ప్రవేశించున్నాడు. దయగల ప్రభువా, కృపగల దేవా, ఈ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయినా ఈ దినమున్న మా ప్రభువా పౌలు గారి విషయంలో అయినా కుటుంబంగా మేము ఎంతగానో దుఃఖిస్తున్నాం, బాధపడుతూ ఉన్నాం. నైనా అది నీ సిద్ధమై ఉన్నది కనుక నీ పిలుపుకు లోబడినా ఆయన అదున్న పౌలు గారిని బట్టి వందనాలు సేవకుడు మా ప్రభు పిలుచుకున్నారు. అందులో బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన వారిని ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆధారకర్తగా మీరు నడిపించి కృప చూపించమని దేవ మీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాన్ని ఆధారకర్తగా మీరు నిలిపి మీరే సహాయం చేసి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుద్ధించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీ సన్నిధానంలో నిత్య విశ్రాంతి పొందుతున్న విధానం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, వారు విశ్రాంతిలో ఉన్నారు. వారి విశ్రాంతి మాకు తెలియపరిచేది. వారి మరణం ద్వారా నీ వాక్యము సెలవిస్తుంది కదా నాయన, మనోహరమైన స్థలంలో శ్రేష్టమైన పాలు నాకు కలిగినది అని నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చిన రీతిగా దేవా మనోహరమైన స్థలంలో వారు చేరుకున్న విధానం కొరకు నేను స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ కలగ చేయండి. జరగబోతున్న భూస్థాపన కార్యక్రమం అంతటిని ఘనముగా మర్యాదగా మీరే జరిగించి మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థించిన దైవజనులు ఇరువురికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మా కృపా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు జాన్ ఇజ్రాయల్ గారిని వేదికలు చూపిస్తున్న వారు నాకు అందిస్తున్నారు. కృపా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలు. దయచేసి కూర్చోండి. కొంచెం సేవకులకి కొంచెం కుర్చీల్లో అవకాశం ఇవ్వాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ భాగంలో కొంచెం సేవకులకు కొంచెం అవకాశం ఇవ్వండి కూర్చోవడానికి. ఒక్కొక్కరు అందరూ మాట్లాడే అవకాశం ఉంటుంది. 2 నిమిషాలు టైం, తప్పనిసరిగా టైం పాటించండి. అందరూ కూడా 2 నిమిషాలు మాట్లాడాలని మీకు మనవి చేస్తున్నాను. మన మధ్యలో ఉన్న కొయ్య వెంకట్రావు గారు, మా అసోసియేషన్ వ్యవస్థాపకుల్లో వారొకరు. కొయ్య వెంకట్రావు గారు దయచేసి వారు వచ్చి మాట్లాడవలసిందిగా, కండోలెన్స్ తెలియచేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. అని ముందుకు వచ్చేయండి, రండి.
ఈలోపుగా వారు వచ్చే లోపుగా అన్న డేవిడ్ రాజు గారు 2 నిమిషాలు వారి యొక్క కండోలెన్స్ తెలియజేస్తారు. మాట్లాడే వాళ్ళందరూ కూడా 2 నిమిషాలు మాత్రమే సమయాన్ని గుర్తెరగాలని మనం చూస్తున్నాం. ప్రభు నందు ప్రియులైన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దున్నా పౌల్ గారి యొక్క మరణ వార్త మనందరినీ కూడా బాధిస్తుంది. ఆయన చాలా మంచి హృదయం కలిగిన వాడు, చక్కని వ్యక్తి, అందరితో కూడా సమాధానంగా ఉండే చక్కని వ్యక్తి. ఏదేమైనా ప్రభు ఆయన పిలుచుకున్నాడు. బిడ్డలున్నారు, మరి కుటుంబం ఉంది. మొట్టమొదటిగా తన భార్య ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. మరి ప్రభు యొక్క పరిచర్యలో అనేక ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచిన గొప్ప యోధుడు ఆయన. ఈ ఊరిలో మందిరం 2-3 చోట్ల కట్టడం, వేరే చోట్లకు వెళ్ళడం, అక్కడ ఆయనకు సరైన స్థానం లేకపోవడం, ఏదేమైనా ప్రభు యొక్క పరిచర్యను మాత్రం ఆయన ఎప్పుడు కూడా మరి అశ్రద్ధ చేయలేదు. శ్రద్ధ కలిగిన వాడు, చక్కని వ్యక్తి, తన సొంత కష్టం చేత ఇవన్నీ నిర్మించిన వ్యక్తి గనుక మరణం అనేది ఎవరికి శిక్ష కాదు, కానీ మరణం అనేది పరలోకం వెళ్ళడానికి మార్గము. ఆయన ముందుగా వెళ్ళాడు, తర్వాత మనము కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాం. గనుక మనము కూడా సిద్ధపడాలి. ఆయన చేసిన పరిచర్యలు, ఆయన చేసిన కార్యాలు మరి దేవుని దృష్టిలో అవి అంగీకార యోగ్యంగా ఉండినట్లుగా మనమందరము ప్రార్థించవలసిన వారమైనా. 2 కుమారులు, కుమార్తె, మరి ఆ కుటుంబం గురించి మనం ప్రార్థన చేద్దాం. ఏదేమైనా చక్కని యోగ్యుడు, చాలా వినయం కలిగిన వాడు, మరి నాతో ఎక్కువగా స్నేహంగా ఉండేవాడు ఆయన. ఏదేమైనా మరి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన మరణము మనందరినీ బాధిస్తుంది. పిల్లరా, భూమి మీద పుట్టించి ఈ ప్రాంతంలో ఉన్న బీడు భూములను దున్ని ఏరికట్టి జలపర్తం చేసి మీ పాత్సన్నిధి నడిపించడానికి ఆయన పడిన ప్రయాస, కష్టము వ్యర్థం కాదు. ఆయన విడిచిపెట్టిన కుటుంబానికి, బంధువులకి, అలాగే మా అసోసియేషన్ వారికి, ఈ గ్రామస్తులకి ధైర్యాన్ని, స్థైర్యం అంటే మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని. జరగబోయే కార్యక్రమాలను మీ అధికారానికి అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకుని చక్కగా డేస్ మీద కూర్చోబెట్టి చాలా చూసేసరికి బాగోలేదంటూ నిన్న అన్నోళ్ళు వీళ్ళు హాస్పిటల్లో కూడా చూసి వచ్చారు. ఏదేమైనప్పటికీ 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో దావీదు మహారాజు ఒక చక్కటి మాట అంటాడు. దేవుడు ఏ సంగతులు నీకు ఆజ్ఞాపించినా అట్లా నెరవేర్చానమాట. మనం అందరం వెళ్ళిపోతాం. మనకంటే ముందుగా ఆయన వెళ్ళారు, మనం వెనకాల వెళ్ళారు. ఎవరో శాశ్వతం కాదని నా దినములు లెక్కించడం నాకు నేర్పని మనం చదువుతూ ఉంటాం. నిజంగా భక్తుడు మంచి పాట రాశాడు, నా బ్రతుకు దినములు లెక్కించడం నేర్పని. నిజంగా అందరూ శాశ్వతం కాదు, మనం అందరం మొన్న అవుతాం కనుక ఈ లోకంలో ఉండగానే యేసుని తెలుసుకుని నిత్యత్వంలోకి వెళ్ళాలని చెప్తే నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ సార్. రూపను బట్టి మరి సమయంలో కుటుంబానికి అన్నయ్య గారు మరి పౌలు గారు దేవుని యొక్క సేవలో కొనసాగుతూ వారి యాత్ర ముగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు సేవ మాట రూఢిగా ఉంది. మన ఇల్లు కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి గృహానికి ఆయన మరి గ్రామంలో రక్షణ పొంది మరి పెంతెకోస్తు చర్చిలో బాప్తిసం తీసుకుని కొన్ని ఆత్మలకు ఉపకారిగా దేవుని పని చేయాలన్నటువంటి ఉత్సాహంతో కొనసాగినటువంటి వ్యక్తి. అందులో పౌలు గారికి చూపి చాలా సమయాల్లో బలహీన దశలో దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. గత సంవత్సరం, ఈ సంవత్సరంలో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురైంది దానికి. కళ్ళుతో ఏంటి, హార్ట్కి సంబంధించిన పని ఏది ఏమైనప్పటికీ కూడా అలాగ కొంతకాలం నడిచింది. అయితే నిన్నటి కాల సమయంలో హాస్పిటల్కి పాస్టమ్ గారు నేను సింహం లాంటి వాడు అని చెప్పి ఎక్కడైనా సరే ఆయన మాట్లాడుతూ ఉండేవాడు, సంతోషించేవాడు. సేవకుడు అంటే ఇలా ఉండాలని ఆనందించాడు. అయితే ప్రియ కుటుంబం ఆదరణ కొరకు మనం ప్రార్థన మనం నరుని యొక్క ఆయుష్ని మనం చూస్తే 9 దుఃఖమని. ఏది ఏమైనప్పటికీ ప్రభు రాజ్యానికి వారసులయ్యాడు, ప్రభు పిలుచుకున్నాడు, ఆయన బిడ్డను ఆయన భద్రపరుచుకున్నాడు. కనుక విలువబడినటువంటి కుటుంబానికి ప్రార్థన చేద్దాం, ఆదరించును గాక.
థ్యాంక్ యూ సార్. అలాగే మనోహర్ ప్రసాద్ గారు వారికి కండోలెన్స్ తెలియజేయాలని మహోన్నత సర్వాధికారి శుద్ధిమంతడానికి వందనాలు, స్తోత్రాలు దాసులు వచ్చిన వందనాలు, స్తోత్రాలు వాసించే కుటుంబాన్ని సంఘాన్ని మీరు ధైర్యపరిచి ఓదార్చి నడిపించి సహాయం చేసి మీరు గంట వారు పొందుకోమని ఏ సది పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి పెట్టుకుంటున్నాం. ఆమేన్. చాలా సంతోషం. మరి చక్కని సమయం ఇచ్చారు. మరి సమయంలో ఒక వాక్య భాగం చదివి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 3వ అధ్యాయము 22. మరి పెంతెకోస్తు సంఘం తరపున ప్రియులు రక్షించబడి మరి ఒంటరిగా సేవలు ప్రారంభించారు. గృహంలోనే ఆదివారం వృద్ధులకు భోజనం పెట్టడంతో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి మరి ఈ సంవత్సరం చక్కగా ఒక చక్కని స్థలం కొని చర్చి నిర్మించాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆ స్థలం కూడా బేరాలు ఆడుతున్నారు. కానీ ఈ సమయంలో మరి దేవుడు వారిని పిలిచాడు. ఏది ఏమైనా ఆయన తలపెట్టిన కార్యాన్ని తమ కుమారుల ద్వారా సేవా పరిచర్యను దేవుడు బలపరిచి మరి మునుపటి కంటే అధికంగా సేవను కుమారుల ద్వారా దేవుడు జరిగించుకోవాలని కోరుతూ విడిబడి కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలగాలని కోరుతూ ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు. టీంలో పనిచేస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క దాసులు మరి మా మధ్యన మాకున్న టీంలో మా టీంలో ఉన్న పిల్లలందరూ కూడా చాలా దుఃఖంతో ఆలోచన చేస్తున్నారు. మరి దేవుని యొక్క దాసులు మరి లేని లోటు మరి కుటుంబానికి సంఘానికి ఇది తీరని లోటు. మరి ఆ లోటును పోర్చగలిగిన వాడు నాన్నవారే నాకు దూరమైన నా సొంత వారే నన్ను విడిచి వెళ్ళినా నా అన్నవారే నాకు దూరమైనను నా అన్నవారే నన్ను విడిచి వెళ్ళినా నీవే నన్ను చూసినా స్తుతించిన నీ రుణమే తీరునా నీవే నన్నే చూసినా స్తుతించిన నీ రుణమే తీరునా ఒదిగిపోతామయ్యా యేసయ్యా పోతామయ్యా ఒదిగిపోతామయ్యా యేసయ్యా అందరి కళ్ళు మూసుకుందాం, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. దైవజనుడు విడిచిపెట్టి దైవజనుల కుటుంబానికి ఆదరణకరున్నట్లు కొద్దిసేపు అమ్మా ఈ కుటుంబం గురించి నిజంగా మీరు కాచే కన్నీరు కాదు, కానీ ఈ కుటుంబం గురించి చేసే మీ ప్రార్థనే ఈ కుటుంబానికి ఆదరణ కలిగించేది. ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. యేసయ్యా తండ్రి, నీ దైవజనుడు భూమి మీద నీవు అప్పచెప్పిన పనిని పూర్తి చేసుకుని ప్రభువా నీ ఎత్తుకు వచ్చి ఉన్నాడు తండ్రి. ఆ దైవజనుడి యొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. తండ్రిగా ఆయన బాధ్యత వహించి బిడ్డలను ప్రభువా ఈ భూలోకంలో వదిలి నీ కొరకు వచ్చిన్నాడు తండ్రి. ఆ బిడ్డలను తండ్రి ఓదార్చేవాడువు నీవే, ఆదరించేవాడువు నీవే తండ్రి. వారికి వెన్నంటి ధైర్యం చెప్పేవాడు నీవే దేవా. యేసయ్యా నీ ప్రేమే వారిని ఆదరించేది, నీ ప్రేమ మాత్రమే వారిని ఆదరించేది. ఆదరణ కలుగు చేయండి తండ్రి. అయ్యా నేనున్నానని చెప్పే మాటను ప్రభు వారికి వినిపించండి. అటు విధమైన కృపనిచ్చి నడిపించి ప్రభు నీవు మాత్రమే వారితో కూడా ఇక ఉన్న జీవితంలో ప్రభు తండ్రిగా నీవే ఉండి తోడుగా ఉండమని, ఆదరణకర్తవే ఆదరించమని
యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మీరు దున్న పౌలు గారు, మరి మేనమామ గారు, మరి దున్న వాళ్ళందరికీ మరి ఎంతో చక్కటి కృపను దేవుడు అనుగ్రహించాడు. ఈ శ్రేష్టమైన సమయంలో తన సేవా జీవితంలో ఎంతో చక్కటి సేవను చేసి దైవజనులందరూ చెప్పినట్లుగా ఎంతో చక్కటి సేవా పరిచర్యను కొనసాగించడానికి కృపగల దేవుడు ఎంతో సహాయాన్ని అనుగ్రహించాడు. మరి గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కటి సాక్ష్యానికి గొప్ప దైవ సేవకుని చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న సమయంలో మా మందిరం దగ్గర చిన్న బోధ ఉండేది, డ్రైనేజీ, దాంట్లో చాలాసార్లు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ స్థితిలో నుంచి మరి దేవుడు తనని రక్షించి దేవుని అతను తెలుసుకొని మరి సేవ చేయడం అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మరి ముఖ్యంగా తన సేవా జీవితంలో ఎంతో చక్కటి అనుభవాన్ని సంఘానికి నేర్పించి గతించిన ఆదివారం తన సేవా జీవితాన్ని, తన యాజకత్వాన్ని మరి తన కుమారుడికి అప్పగించాడని ఆయన సాక్ష్యం చెప్పాడు. దేవుడు వారి యొక్క సేవను, వారి యొక్క కుటుంబాన్ని ఆదరించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మాట, ఒకడి తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని, తండ్రి లేని వారికి దేవుడు తానే తండ్రిగా ఉంటాడు. దీనికి వాక్యం సెలవిస్తుంది. ఒక శ్రేష్టమైన మాట ఏంటి అంటే, ఈ లోకల్ అందరం మరణిస్తున్నాం, కానీ మనుషులు మరణించింది ఒకటి ఉంది, అది ఆత్మ. ఆ ఆత్మని ఇప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. అది దేవుని సన్నిధికి చేరాలి అంటే బ్రతికుండగానే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో రక్షించబడితే, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు చనిపోయినను బ్రతుకునని చక్కని మాట. ఆ రీతిగా మరి దేవుని విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఇంత కార్యక్రమం జరగకూడదు, కానీ తన జీవితాన్ని దేవుడు మార్చాడు. కాబట్టి ఒక శ్రేష్టమైన అనుభవాల్ని మరి పంచుకుని గొప్ప భాగ్యం ఇచ్చాడు. అటు రీతిగా కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వినికిల్లో ఈ మాటలు ఫలింపచేసి కుటుంబానికి ఆదరణ కలిగించునుగాక. ఆమేన్. కుటుంబాన్ని విడిచి, సంఘాన్ని విడిచి, గ్రామాన్ని విడిచి దేవుని యొక్క ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. కారణం ఏంటంటే మరి మా కృపా ఫెలోషిప్లో చాలా సంవత్సరాల నుండి వారు మంచి యాక్టివ్ మెంబర్గా, వారి యొక్క యాక్టివ్నెస్కి ఆయనకి కానీ పాస్టర్ గారికి కానీ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు స్థానం ఉండేది. అది వారికి ఉన్నటువంటి ఆసక్తి మా యొక్క ఫెలోషిప్లో. అంత మాత్రమే కాదు, మరి వారు వయసులో పెద్దవారైనా అందరితో కలివిడిగా కలిసిపోయేటువంటి మనస్తత్వం. ఎవరెంతమంది ఆయన ఆట పట్టించినా, సరదాగా మాట్లాడినా ఒక్కసారి కూడా సీరియస్ అయినటువంటి సందర్భం కానీ, కోపపడినటువంటి సందర్భం కానీ ఎప్పుడూ లేదు. నవ్వుతూ వారు అందరితో మాట్లాడినటువంటి సందర్భాలు. కుటుంబరావు గారు కూడా దయచేసి వారిని కూడా కొంచెం అందుబాటులోకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. వారు కూడా క్లుప్తంగా ప్రార్థనలు చేయాలి కుటుంబ ఆదరణ కొరకు. పెట్టుకున్నారు నమ్ముచున్న విశ్వసిస్తున్నాం. మీకు మన ఆడుకుంటున్న స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విడవబడినటువంటి సంఘమును, కుటుంబమును ప్రభా మీరు ఆదరించండి, దీవించండి, ఆశీర్వదించండి. తిరిగి మరలా ఒక రోజు ఆయన మేము చూస్తామనేటువంటి నమ్మకాన్ని, నిరీక్షణ మాకు కలిగించుకోవద్దండి ప్రార్థన చేసుకుంటున్నాం. దేవ క్రైస్తవులటువంటి మాకు ప్రభా మరణం అనేది ప్రభా ఈ లోకాన్ని విడిచిపెట్టడం అనేది ప్రభా శాశ్వతం కాదు. ప్రభా ఆత్మ మీతో ఎప్పుడు కూడా మీతో జీవించుచున్నది. దయగలమా తండ్రి, ప్రేమగలమా యేసయ్య, అట్టి నిరీక్షణ ప్రభు మేమందరం కూడా కలిగి మాలో ఇంకెవరైనా మారు మనసు పొందలేనటువంటి వారు, రక్షణ పొందలేనటువంటి వారు ఉంటే ప్రభా మారు మనసు పొంది రక్షణ పొంది అట్టి భాగ్యమును, అట్టి కృపను, మీతో ఎల్లప్పుడూ జీవించే భాగ్యమును, కృపను
నాయన ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా ప్రభు అనుగ్రహించుకొని తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాను. కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు, ధైర్యపరచు, బలపరచు. నాయన ఆయన యజమానిగా అధిపతిగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారికి అతి శ్రేష్టమైన బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. నా ప్రియ సహోదరులు మరి దున్నా పౌల్ గారు మరి నేటి దినాన ప్రభులు నిద్రించి ఉండగా వారి కుటుంబ ఆదాయ కొరకు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రియన మా తండ్రి, దేవుని కొందనాలు. మా ప్రభా నీ పెరుగుడ మరి మా తండ్రి మరి యొక్క సంఘగా జీవమార్గం సంఘ కాపర్లైనటువంటి మరి పౌల్ గారు మరి మా ప్రభు నిద్రించి ఉన్నారు నా తండ్రి. నాకు సమయం వచ్చింది, నువ్వు పిలుచుకున్నావు నాయన, నీ సన్నిధి చేరు నేను విశ్వసించున్నావు మా ప్రభ. ఆయన మా ప్రభ సంఘాన్ని మరి మా తండ్రి ఎంతో కష్టంతో మరి మా ప్రభ ఎంతో కష్టమైనప్పటికీ కూడా మరి మా తండ్రి భరించలేని కష్టంతో మరి మా ప్రభ సంఘాన్ని నిలబెట్టి ఉన్నాడు మా తండ్రి. స్తోత్రాలు. మరి మా తండ్రి మా ప్రభ ప్రతి ఒక్కరిని కూడా నాయన ఆప్యాయత పలకరించి మరి వృద్ధులైన వారిని మా ప్రభ నడవలేని వారిని మరి ప్రత్యేకంగా మరి మా తండ్రి అంతేకాకుండా మా ప్రభా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా నాయన ఓదార్పు అనుగ్రహించి ధైర్యం ఓదార్పించి మరి సమాధానం సంతోషంగా ఉంటూ మరి మా ప్రభ అలాగే మా యొక్క సంఘాన్ని మరి అభివృద్ధిగా ఫలింపు చేయడానికి బిడ్డకు కావాల్సినటువంటి ఆర్థిక బలము మరి మా తండ్రి సంఘ బలం అనేది సహాయం చేయమని యేసునామం బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సర్వ సృష్టికి అధిపతి అయిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క మహిమగల నామమునకు ఘనమైన నామమునకు వెలకట్టలేని నామమునకు వందనములు నాయన, మీకే స్తుతులు స్తోత్రములు. దయగల మా ప్రభా మా పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రియ బిడ్డ, మీ యొక్క ప్రియ కుమారుడు నాయన, మీ యొక్క ప్రియ దైవ దాసులు ప్రభా మరి నాయన కథించిన రాత్రిలో మీ పిలుపునందుకుని ప్రభా ఆ బిడ్డ మీ యొద్ద నిద్రించి ఉన్నాడు బాబు నాయన. మా పరలోకపు తండ్రి ఆ బిడ్డ యొక్క ఆత్మను మీ సన్నిధానం చేర్చుకోండి. ఆ బిడ్డ ఆత్మకు శాంతిని దయచేయండి. అలాగే విన్నాడు వెళ్ళిన బిడ్డలందరికీ వాదార్పును దయచేయండి ఆయన, ఆదరణ దయచేయండి బాబు. మీకే వందనములు, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఆయన నడిపించుతున్న దేవమార్గ ఆ పరిచర్యను నాయన వారు కలిగిన నాయన కుమారుడి ద్వారా ఇంకాను అభివృద్ధి కావాలని ఆశీర్దింపబడాలని వారి కుటుంబం అంతటి మీరు ఎక్కల చాటున భద్రపరిచి మీ కృపలతో నింపి వారి పరిచర్య జీవితంలో మీరే తండ్రిగా, యజమానిగా, అధిపతిగా ఉండి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మహిమకరముగా ఆ యొక్క పరిచయం ముందుకు నడిపించమని ఆకాశమందు ఆశీనుడు అయి త్వరగా వచ్చుచున్న మా తండ్రి అయిన ప్రభు యేసయ్య దివ్య నామమున వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనకి మహిమ కలుగును గాక. వచ్చి కూడి వచ్చిన విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నాకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క దున్నా పౌలు గారి యొక్క కీర్తిశేషులు అవ్వడం గురించి ఇక్కడ సమావేశమై ఈ విధంగా మనం కూడి స్తుతించుకుని ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. కనుక ప్రతి ఒక్కరూ మీ అనుగైన ప్రార్థనలు ఆ యొక్క కుటుంబం కొరకును సంఘం కొరకును ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రియపరలోక తండ్రి, ఈ యొక్క ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నీ క్షేమకరమైన బలమైన రెక్కల కింద కాచి కాపాడి ఈ దినము ఈ విధముగా మమ్మల్ని సమకూర్చి యొక్క పౌలు గారి యొక్క ఆత్మశాంతి కొరకే మేము ప్రార్థించుండగా తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడు అన్నావు తండ్రి. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి ఆయన వచ్చి ఈ విధముగా నీ యొక్క జీవ మార్గం ద్వారా నీ యొక్క నిత్య జీవంలో పొందులు పంచుకోవడానికి మీరు పిలుచుకున్న విధానానికై మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే కూడి వచ్చిన సంఘాన్ని అంతటినీ దీవించండి, సంఘాన్ని ఆశీర్వదించండి. అలాగే వారి కుటుంబ సభ్యులు, కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాలు, వారి యొక్క కుటుంబం అంతటికి శాంతి, సమాధానము, అలాగే ఓదార్పును అనుగ్రహించి కుటుంబం అంతటిని దీవించి ఆశ్రయించి బలపరచమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి చాలా విచారకరం, ప్రభునందు మూతునందు మృతులు ధన్యులని మరి దేవుని యొక్క వాక్యము చెప్పబడింది కనుక మరి గడిచినటువంటి మరి 4-5 తారీఖులు పెనకనమెట్ట గ్రామ రక్షణ మహాసభల్లో మరి పౌలయ్య గారిని చూసి వేదిక మీద చాలా ఆనందపడ్డాం. మరి ఎంత వయసులో కూడా కుటుంబానికి మరి దేవుడు ఎంతో ఆదరణ కలిగించారు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఇప్పుడు ధ్వనించును ఆనాయాశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నిటిని
ఆశతో వేచియుండే నా హృదయం ఆశేశ్వరాజును నే చూచిన చాలు. దయచేసి చివరి ప్రార్థన జరుగుతుంది. దేవుడు ఆస్తులను యోగ్యతలను దినపత్రిక దినపడి మీ ప్రార్థన చేసుకుని పరిస్థితి ప్రాంతిపతి మళ్ళీ వేడుకుంటున్నాం తండ్రి. ఇంట్లో ఎందుకే రాడా ఇంత వెనకేదా అయ్యో కొంచెం సహకరించండి. మా దోషాలను ఎత్తి ఉంచుకున్నాము, నీ ముఖసారి మా జీవితాలను మా ఆయుష్కాలం
మాత్రమే అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవదము. చదవబడిన పరిశుద్ధ వాక్యం పరిశుద్ధ ఆత్మ ధర్మం ఫలింపు చేయనుగాక. దైవజనులు, సభ్యులు, ఆత్మీయులు, రాస్తున్నటువంటి దున్నా పౌలయ్య గారు మీ చెంతకు చేర్చబడిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ లోకంలో ఉన్న ప్రయాస, ఆయాసం, ఇబ్బందులు, శ్రమలు, కష్టములు ఇవన్నీ విడిచిపెట్టి మీ చెంత విన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి దైవజనులందరూ కృప. అలాగే నెక్స్ట్ కుటుంబ సభ్యులందరూ కూడా వేయండి. ఇంకా సంఘ పిల్లలు, జీవమార్గ యూత్ పిల్లలందరూ కూడా దైవజనుడికి అందరూ విడుదల యూత్ పిల్లలు చూడండి, దారి ఉండి కొంచెం చూసేవాడికి చూసినోళ్ళు రావాలి, చూస్తున్నాడు ఇలా ముందుకు వచ్చేయాలి. మిగిలిన వరకు అవకాశం ఇవ్వండి. అప్పుడు నువ్వు అడకొచ్చేటప్పుడు ఒకసారి ఎదరికెళ్ళొద్దు అంటే అప్పుడే కదా ఒకసారి తమ్ముడు ముందుకు వచ్చండి. ఫ్యామిలీ అది పూలే అమ్మా, అది పూలే తీసుకుంటా. ఈ చేతి ఆ చేతి పిల్లల చేతి పూలే పెంచుకుంటే జీవమార్గ యూత్ పిల్లలందరూ ఎత్తుకోండి. मंडे को माला था राशो రవిగారు బండి ఉందా?
కిషోర్ గారు 8 వచ్చిన వరకు అయ్యారు రాజశేఖర ప్రభువు మాటను బట్టి మీతో చెప్తున్నది ప్రభు రాకడ వరకు సజీవులు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చింది. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేకున్నది. ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘములను కొనుక్కోబడుతుంది. వెన్నంట ఉండి మరి గ్రామ ప్రజలు, యవనస్తులు, సంఘ బిడ్డలు, అలాగే కుటుంబ రక్త సంబంధికులు ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి ఎంతో ధైర్యంగా ఉన్నారు, వెన్నంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ కుటుంబాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహావీరుడైన మా దేవ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మీ దాసులు తండ్రి పౌలయ్య గారిని మీరు పిలుచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన ఈ లోకములు ఎంతో ప్రయాసపడ్డారు, మంచి పోరాటం పోరాడారు, అనేకమైన సత్క్రియలు జరిగించి ఈ భూమి మీద తండ్రి వారి చివరి తండ్రి ఆఖరి సమయంలో ప్రభు అద్భుతమైన సభ జరిగించి ఎంతో ఆనందించి నీ పని జరిగించి బాబు కొంత శారీరకమైన బలహీనత వలన మరి తండ్రి మీ సన్నిధికి వచ్చిన మీ దాసుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ భూస్థాపిత కార్యక్రమం ఇంత ఘనముగా అద్భుతముగా మీరు జరిగించినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో తండ్రి మేము కూడా ఒకనాడు ఇటు స్థితిలోనికి వెళతామని గుర్తెరిగి ఇంకా ఎవరైనా తండ్రి నేను అంగీకరించిన వారు ఉంటే, ఇంకా మారు మనసు రక్షణ పొందని వారు ఉంటే ప్రభువా తండ్రి నేను కూడా ఒకనాడు ఈ స్థితిలోనికి వెళతాను కాబట్టి నేను ప్రభువునందు మృతి నొందకపోతే నిత్య నరకంలోనికి వెళతానని చెప్పి వారు జ్ఞాపకం చేసుకుని, వారి స్థితిని జ్ఞాపకం చేసుకుని నీ రాకడ కొరకు సిద్ధపాటు ఆయతో కలిగిన వారై ప్రభా ఈ భూమి మీద బ్రతికి ఉండగానే ప్రభా మారు మనసు పొంది నీ వాక్యమును అంగీకరించి ప్రభా ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన దైవజనులు వారి కుటుంబాలను దీవించండి. అదే రీతిగా ప్రభా గ్రామ ప్రజలను దీవించండి, రక్త సంబంధికులను దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని దీవించండి. మీరే ప్రతి వారికి మీ ఆదరణ కలిగింపచేసి నీ వాదార్పును అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి పొందుకొని నామం ఆ పరమ తండ్రి. చివరిగా జోసెఫ్ అయ్య గారు దీవెని కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మల యొక్క అన్యోన్య సహవాసం విడిచి వెళ్తున్నటువంటి కుటుంబానికి, వారి బిడ్డలకును సంఘ బిడ్డలకును, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతరము సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా పట్టుకోండి అన్న. పోస్ట్ ఒకళ్ళు ఇవ్వండి. కాదు చిన్న పేపర్ అట్ట మొక్కెత్తరా అది అట్లాంటిది ఏదైనా పైకి వచ్చాను మంది అయినది వెనుకటి వలె మంటికి దయచేసిన దేవుని యొద్దకు చేరిననే నాన్నని బట్టి కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామములో మన్నైనది మట్టికి అప్పుడుతున్నాం తండ్రి. అదే రోడ్డు బయట వచ్చి ఆయన
పార తీసుకోపోవా కూర్చుంటారా మాయా అక్కడ వాటర్ క్యాన్ ఖాళీ అయిపోద్ది వెళ్ళిపో అంత మీద ఖాళీ అయిపోద్ది డొల్లకిచ్చారు తలకాయ పైన తీసేసి రండి ముందుకు రండి ఆయన స్టెప్ దిగేమండి పట్టుకోండి కాలుతాలు దిచ్చి దింపుకుంటారు ఆ పోల్ది వెనక్కి పెట్టా ఊగిపోతుందనే బాగానే అరే లేరు శ్రీరామ్ చందు రండి పూలు పూలు గొలాబ్ పూలు ఇంకా అక్కడి గొలాబ్ పూలు ఒకసారి అలా పట్టుకుని వెళ్ళండి ఓకే అరే మధ్యలోకి వచ్చేయండి అడ్డంగా ఎక్కండి రండి అది ఓకే అలాగే వేసండి అలాగా ఓకే ఒకసారి చూడండి ఇలా కెమెరా చూడండి బ్రేవ్ చూడు ఓకే రండి మిగతా వాళ్ళు రండి చూడండి కెమెరా చూడండి ఓకే అయిపోయింది ఓకే ఓకే
రండి రండి, స్పీడ్గా రావాలి, లైటింగ్ పోతుంది. ఓకే రైట్, ఎలా చూడకి. ఓకే రండి, యూత్ కూరలు రండి, ఎలా కెమెరా చూడండి. ఓకే చూడు ఓకే రే బామతి, నీకు మనిషిని చూడేసుకో. ఓకే పూచిగా పట్టుకోండి, పట్టుకోసారి. ఓకే బ్రో బ్రో ఒకసారి పట్టుకోండి, ఏ సీరియస్కి వెళ్ళిపోతుంది. ఓకే అందరూ అయిపోయినట్టేనా? ఇంటి పెట్టండి. దయగలేషియా కృపగల దేవా స్తోత్రాలు. మరి నాయన మీ దాసులు ప్రభా మరి పౌలు గారిని పిలుచుకున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రములు. నిండు వృద్ధాప్యం మందు ప్రభా మీతో సహవాసం చేయడానికి మీ విధానం బట్టి మీ కరుణ మీ దాసులకు జీవించడానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయా ఇదిగో నా తండ్రి నాయన ఈ భూస్థాపిత కార్యక్రమం అంతటినీ కూడా మర్యాదగా క్రమంగా మీ యొక్క నామంలో జరిగించే విధానం బట్టి స్తోత్రాలయ్యా. మరి నాయన విడినాటువంటి కుటుంబానికి కావాల్సినటువంటి ఆదరణ, ఓదార్పు, శాంతి, సమాధానం ప్రదర్శించండి. వదిలి వెళ్ళిన పరిచయం అనేక మంది రూపాంతరపరచబడి నాయన మీ యొక్క ప్రేమను పొందుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ పంచు పంచు అలాగే ఎలాగో ఎక్కడ వెళ్తే కెమెరాకి వచ్చి చివరి ప్రాణం సరే ఇలాగైనా స్మోక్ పైకి వచ్చేస్తుంది మొత్తం. दावत है